అలాగే భక్తాంజనేయ భజన మండలి వారు, శ్రీకృష్ణ భజన మండలి వారు వీరెంతో గొప్పగా ఈ మన పోతవరం గ్రామంలో వెలిసినటువంటి గంగానమ్మగా వెలిసిన ఆ ఉడుగులమ్మ వారి కన్నవారి ఇంటి వద్ద విలవేల్పై ఉన్న ఆ అమ్మవారి ఈ పోరాటాన్ని ఇంత చక్కగా చేసినందుకు, అలాగే గ్రామ పెద్దలు అందరూ మాతోటి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ అమ్మవారు ఈ 15 రోజుల ఉత్సవాన్ని కూడా ఎంతో చక్కగా జరిపించుకుంటారన్న ఆశతోటి మా పోతవరం గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేయాలని తలపెట్టినందుకు ఆ అమ్మవారు మా యందు దయవుంచి ఈ 15 రోజులు కూడా చక్కని ఎన్నో ప్రోగ్రాంని ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే 10 రోజులు కూడా ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఇక్కడ భజన కాలక్షేపాలు కూడా జరుగుతాయి. అలాగే రోజు సాయంత్రం 7 గంటల నుంచి కూడా ఎన్నో గొప్ప గొప్ప నాటకాలు, ఈవెంట్స్ ఇవన్నీ కూడా మన పోతవరం గ్రామంలో నిర్వర్తించినందుకు మన గ్రామ పెద్దలకి, ఊరు ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే మరి ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారికి, అలానే పాల్గొన్నటువంటి ద్వారకా శ్రీనివాస శ్రీకృష్ణ భజన మండలి వారికి, అలానే గురువులు సతీష్ బాబు గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, అట్లానే వాయిద్య సహకారం హరే శ్రీనివాస గురువులు, అలాగే డోలక గురువు గారు శ్రీ బేతినే రాంబాబు గారికి, అట్లానే గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి సమర్పణ చేయబడింది. హరే శ్రీనివాస హరిదాసులకు జయమోగాక, హరిదాస సాహిత్యములకు జయమోగాక, హరిదాసుల సాహిత్యములకు జయమోగాక. నేను ఎవరిని ద్వేషించను, అందరినీ ప్రేమిస్తాను, అసూయపడను, లభించిన దాంతో తృప్తి చెందుతాను, గోవిందుడే నా వాడని చెప్పుకుంటాను. హరే శ్రీనివాస శ్రీకృష్ణ భజన మండలికి జై, ద్వారకా శ్రీనివాస భజన మండలికి జై. మా పోతవరం సిద్ధివినాయక శ్రీనివాస భజన మండలి వారి ఆధ్వర్యంలో ఇప్పటికి 28 సంవత్సరాలుగా ఎన్నో కళ్యాణాలు చేసి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృతం అనే పేరుతో ఎంతో నాతోటి సహకరించినటువంటి మా శిష్యులు ఇద్దరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎన్నో ఇప్పటికి ఒక 30 సమాజాన్ని మన పోతవరం నుంచి వెళ్ళి తయారు చేయడం జరిగింది. వారందరికీ కూడా మా ఆశీస్సులు, అలాగే మా గ్రామ ఆశీస్సులు, వీరు నేర్పినటువంటి మా అమ్మవారి ఆశీస్సులు కూడా వారందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడితోటి ముగించడం జరుగుతుంది. ప్రసాద్ గారు కూడా దుట్టుకూరు నుంచి ఇక్కడికి మా ఈ చిన్నారుల పోరాట ఉత్సవాన్ని చూడటానికి ఇచ్చేసి ఉన్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. హరే శ్రీనివాస ధన్యవాదాలు. అయిపోయిందా? తప్పండి.